శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఏ రకమైనటువంటి గ్రహ గతుల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి అంటే 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలోనే ఉన్నటువంటి శుక్ర చంద్రులు చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. తృతీయ స్థానంలో రాహు గారు ఇస్తున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు ఇస్తున్నారు. 4 గ్రహాలు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ యోగ ఫలితాలు మీరు అందుకోవడంతో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవభక్తి చాలా బాగుంది. దైవ కార్యాలు చేస్తారు. భగవంతుడి పట్ల మీకున్నటువంటి భక్తి ఎంత బాగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా చూపించుకుంటారు. భగవంతుడు కూడా మీకు ఆశీస్సులు ఇస్తున్నాడు అన్నట్టుగా చాలా ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనము చేతికి రావడం ఉంటుంది. అలాగే అనుకోని విధంగా శుభకార్యాలు కుదరడము, వేరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాల పట్ల మీరు బాధ్యత వహించడానికి పూనుకోవడము, మాట ఇవ్వడము అందుకు గాను ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పిత్రార్జితం చాలా చాలా బాగుంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శన బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలవంతమైన కాలం కాదు. కానీ ఇక్కడ శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, కుజగ్రహ స్తోత్రాలు కూడా పఠించడం వల్ల శారీరక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడగలుగుతారు. ఏదైనా ఆపరేషన్స్, శరీరం మీద కుట్లు పడడము ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఉంటాయి అని భయపడకండి. మీ యొక్క జన్మజాతకాలలో కూడా ఈ చతుర్గ్రహ కూటమి కానీ
శని కుజుల దృష్టులు కానీ ఉన్నట్లయితే ఉండడానికి అవకాశం ఉంది, లేకపోతే అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, వ్యవసాయదారులు కూడా బాగానే ఉన్నారు. గురుబలం బాగుంది కాబట్టి మీరు ఎంత శ్రమ చేస్తున్నారో ఆ శ్రమకి తగిన మూల్యాన్ని మీరు చేజిక్కించుకుంటారు. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా పూర్తిగా ఓర్పు కలిగి ఉండడం వల్ల మీకు అనేక విధాలుగా ఆనందం వెల్లివిరుస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ఏమైనా మంచి ఫలితాలను ఇస్తోందా అంటే అంత మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. యోగా చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం చేసుకోండి. గురువుగారు రాశిని చూస్తున్నారు, తృతీయ స్థానంలో రాహు ఉన్నారు అంటేనే ఇంకా ఎక్కువేం చెప్పక్కర్లా. అంత అద్భుతమైన ఫలితాలు ఆ 2 గ్రహాలే ఇస్తాయి, అన్నిటికీ ఇస్తాయి, అన్ని అంశాలకి కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు వారికి ఇంకా చెప్పాలి అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితం బాగుంటుంది. వేదం ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఈ వేద విద్యలలో ఉన్నవాళ్ళు కానీ, గురువుకి సంబంధించిన విద్యలలో ఉన్నవాళ్ళు కానీ, గురుత్వం పొందిన వారు కానీ, టీమ్ లీడర్స్గా ఉన్నవాళ్ళు కానీ, అధ్యాపక వృత్తిలో ఉన్నవారు కానీ, ప్రొఫెసర్స్ కానీ, లాయర్లు కానీ, జడ్జీలు కానీ, ఇలాంటి వారికి చాలా చాలా మంచి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. రాశిలోనే ఉన్నటువంటి శుక్రచంద్రుల కలయిక కళాకారుల్ని కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కానీ చాలా చాలా ఉన్నతిని ఇస్తూ ఆధ్యాత్మికోన్నతిని కూడా కల్పిస్తోంది అందరికీ. గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి మంచి లక్షణాలు మీకు అలా ఉంటూ అవన్నీ కూడా చక్కగా ఉన్నతి చెంది మీకు అభివృద్ధి పదంలో మిమ్మల్ని పెడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కారణం చేత చాలా చాలా సంతృప్తిగా ఉంటారు మీరు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.